వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి పూజల్లో వైఎస్ జగన్. దివ్యాంగుల పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్న హోం మినిస్టర్ అనిత. తిరుమల శ్రీవారి సేవలో మంత్రి సవిత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీ హిల్స్ లోని నివాసంలో సతీమణి గీతా కుమార్తె, అల్లుడు, మనవడితో కలిసి సీఎం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎంతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణికారి తోట వద్ద జరిగే వినాయక పూజల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. దివ్యాంగుల పింఛన్లపై విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం మానుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. కొన్ని పెన్షన్లపై అనుమానంతో కొంతమందికి నోటీసులు పంపిస్తే వారు పెన్షన్లను తీసేసినట్లు కాదని వివరించారు. వారు సదరం సర్టిఫికెట్లు పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే పింఛన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పంపించడం అనేది పరిపాటి, అది నోటీస్ అనేది తీసేయడానికి కాదు కదా. నేను తీసేస్తామని నోటీస్ ఇవ్వలే. మీ దగ్గర ఏదైనా సదరన్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీరు ఏంటన్నది ఒకసారి వచ్చి చెక్ చేసుకుని మాకు చూపించండి అని చెప్పేసి పంపించే వరకు పంపిస్తున్నాం. ఎక్కడైనా ఏది జరిగినా కూడా దానికి దీనికి లింక్ పెట్టి రాజకీయంగా చేసి దీనివల్లనే చనిపోతున్నారు, దీనివల్లనే సూసైడ్లు చేసుకుంటున్నారని ఒక రాజకీయ దుష్ప్రచారం చేయడానికి సాక్షి టీవీ, సాక్షి ఛానల్ రెడీ అయింది. దాన్ని పూర్తిగా తిప్పికొట్టే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇటు అర్హులైన వికలాంగులు ఎవరికి కూడా ఇటు పరిస్థితుల్లోని పెన్షన్ తొలగింపబడవు. అది చాలా క్లియర్ గా సీఎం గారు చెప్పారు, మేము చెప్పాము, అందరం కూడా చెప్పారు. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రి సవితకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తరిగొండ వెంగమాంబ భవనంలో అన్నప్రసాదాల నాణ్యతపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. భోజనానికి కూడా వెళ్ళాం. భోజనం కూడా చాలా బాగుంది, మరి క్వాలిటీగా ఉంది, క్లీనింగ్ కావచ్చు, ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం. భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు, కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా, మరి టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం, ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది. ఈ కడుగ వెంకటేశ్వర స్వామి కృప ఈ దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి వెళ్ళవెళ్ళ ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నంత వరకు తాము హామీగా ఉంటామని ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖలోని కూటమి ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నిర్వాసితులు కొందరిని తొలగించినట్టుగా సమాచారం ఉందని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేటట్లు చేస్తామన్నారు. ప్లాంట్ కు పూర్తి స్థాయి సీఎండీ, ఇతర డైరెక్టర్లను నియమించాలని ఉక్కు మంత్రికి చెప్పామని, త్వరలో అది నెరవేరుతుందన్నారు. ఉక్కు పరిశ్రమలో 1000 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారని, వారిని 35కు కుదించేందుకు మాత్రమే యత్నాలు జరుగుతున్నాయని వివరించారు. వాళ్ళు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఎందుకు గొడవ పెట్టారంటే మేము ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము, మేము పెట్టము తీసుకోండి అంటే సీఎండీకి ఫోన్ చేస్తే చాలా మమ్మల్ని హెరాస్ చేశారండి వాళ్ళు. మేము ప్లాంట్ని లాభాల్లో ఇప్పుడు ఆయన తీసుకునేది కరెక్ట్ నిర్ణయం నేను అనలేను, కానీ అలా అని కొందరు దురుద్దేశంతో వాళ్ళ ప్రైవేట్ ఎజెండాతో తప్పుదారి పట్టించడానికి ప్రయత్నంలో కొంత మిస్లీడ్ చేస్తున్నారు పీపుల్ని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. It's a policy decision that any public sector which runs into losses. So the example మీకు చెప్పాను కదా, సేలం స్టీల్ ఆపారు, ఈరోజు మనం ఖచ్చితంగా ఆపాం. గత 5 years చూడండి, గత 5 yearsలో ఇంకొక 2 months ఉంటే ఆ ప్లాంట్ ఖచ్చితంగా మూతపడిపోయి ఉండేది, ఎందుకంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. ఇట్ వాస్ రన్నింగ్ అట్ 20% కెపాసిటీ. 20% కెపాసిటీ మీద రన్ అవుతే 1 టన్ను స్టీల్ తయారు చేయడానికి 2.5 లక్షలు అవుతుంది. సో ఆ గత 5 years అలాగే రన్ చేశారు, ఎక్కడో పైసా పెట్టలేదు కదా. ఇప్పుడు మనం 14,000 crores తెచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ప్రైవేటైజేషన్ ఎందుకు వస్తుంది? కూటమి ప్రభుత్వము ఏర్పడిన మలానా దిస్ ఈజ్ ఎ పొలిటికల్ డెసిషన్. అండ్ ఇంకొకటి, సెయిల్లో ఏమాత్రం అవకాశం ఉన్నా దాంట్లో కూడా మెర్జ్ చేయడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత అబ్దుల్ మస్తాన్ నెల్లూరులో మాట్లాడుతూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. లేకపోతే 2029లో నీకు తగిన గుణపాఠం నేర్పుతామని అన్నారు. ముస్లింలకు నువ్వు ఏం చేశావో ముందు చెప్పు అని అన్నారు. ముస్లిం మైనారిటీ నేతలకు దగా చేశావని అన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి దిగజారుడు భాష మాట్లాడతావా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రజలు ఆయనకి గెలిపిస్తే చూడండి ఆయన కూడా సంసారం నా గురించి మాట్లాడుతున్నారు. ఆయన నిప్పు అంట, మళ్ళా ఒక గిలాస్ నీళ్లు వేస్తే నిప్పు మొత్తం మాడిపోతుంది, ఆరిపోద్ది. ఈయన కూడా మాట్లాడుతున్నాడు, మళ్ళా ఖబర్దార్ అంట. మన చంద్రశేఖర్ గారు ఎలాంటి నాయకుడు అంటే ప్రజల్లో ఉన్న నాయకుడు. ఆయన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉన్న నాయకుడు. ఏ ఉంటే అది మాట్లాడాడు ఆయన. ప్రజలకి ఏ మంచితనం ఉంటే అదే మాట్లాడతాడు, కానీ ఈయనలాగా లుచ్చలాగా మాట్లాడాడు. కావ్య మేడం లాగా, సారీ కావ్య మేడం కాదు కదా, కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన. ఓకే, ఇంకోసారి ఆయనకి మాత్రం కృష్ణారెడ్డి గారు మాట్లాడాము, కావ్య మేడమే అని మాట్లాడతాం. ఎందుకంటే ఆయన ముందు ఉండేది కావ్య అంటే ఏంది మీరే చెప్పండి సారు. కావ్య అంటే ఏంది? పేరు లేడీస్కి పెడతారా, ఆడవాళ్ళకి పెడతారా, లేకపోతే జెంట్స్కి పెడతారా, మగవాళ్ళకి పెడతారా? లేడీస్కి పెడతారు కావ్య అని. నువ్వు కూడా మాట్లాడుతున్నావా మా నాయకుడి గురించి? ఆడంగి గిడింగని. ఆడంగి అంటే ప్రజల్లో ఉన్న నాయకుడికి ఆడంగి ఈడంగి చెప్పకూడదయా? మగతున్న నాయకుడు అతను.
ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు. మీరు ఏం చెప్తారు? కావ్య మేడం మీసాలు ఉంది, కావ్య అంటే మీసాలు, మగతనం అంటే మీసాలు కాదయా, దాంట్లో ఉండాల మగతనం అంటే. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. వినూత్నంగా ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో చేసిన రోడ్డు పనులకు బిల్లులు చెల్లించి వడ్డాది విజయరామరాజుపేట వద్ద కాజ్వేలు నిర్మాణాలు చేపట్టాలి. శాశ్వతమైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. వారం రోజుల్లోగా విజయం రామరాజు కాజువే నిర్మాణం చేయకపోతే దాచేరు వంతెన వద్ద భారీ ఎత్తున ధర్నా జనదీక్ష నిర్వహిస్తాం. కొత్తకోట భారీ గొయ్యల్లో ఏర్పడిన వాటిపై మొక్కలు నాటి ధర్నా నిర్వహించడం జరిగింది. విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో బిఎన్ రోడ్డు చోడవరం నుండి నర్సీపట్నం మరియు వడ్డాది నుండి పాడేరు వెళ్లే ఎం కోడూరు వరకు భారీ గొయ్యలు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా 15 లక్షల మంది ప్రజలు ఈ రోడ్డుపై రవాణా సాధిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒక ప్రముఖమైన ఈ రోడ్డుపై వర్షాకాలం వచ్చిందంటే అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు తప్పట్లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ రోజు నుండి ఎన్నో కష్టాలు పడి మేము అధికారంలోకి వస్తే ఈ రోడ్లు వేసేసి మిమ్మల్ని ఏంటండి మన వచ్చుల్లో తయారు చేసి అద్దాల రోడ్లను చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు నిరంతరం నిమ్మకి నీరెత్తినట్టు అయిపోయింది. కానీ ఈ రోడ్లు మాత్రం నోతులు వలె మారిపోయి వడ్డాది జరిపించి కూలిపోయి రహదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి నిరంతరం పోట్లాడు చేస్తున్నా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రోడ్లు ఎక్కి చేస్తున్నారు. కానీ నిధులంటే తీసుకురావటం లేదని చెప్పేసి ప్రభుత్వానికి ఖండిస్తున్నాం. నిధులు ఇస్తే అధికారులు పనిచేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిధులు లేని మేము ఎక్కడ పనిచేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సిపిఎం పార్టీ అవకాశం ఇచ్చిన గోవింద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం. వడ్డాది నుండి కాజ్వే నిర్మాణాలు పూర్తి చేసి శాశ్వత బ్రిడ్జిలు ఇవ్వాలి. వడ్డాది వద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేసి రోల్గుంట కొత్తకోట గ్రామాల్లో గొయ్యలు వెంటనే పోర్చాలి. ఎమ్మెల్యే గారు విజయరామరాజుపేట బ్రిడ్జిని కాజ్వేని చూశారు. ఇప్పటికి 2 వారాలు అవుతుంది. అది నక్కనడకన అవుతుంది తప్ప కాజ్వే లేదు. దీనివల్ల 15 లక్షల మంది ఉన్నటువంటి జనాలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ముఖ్యమంత్రి గారు డబ్బులు తెచ్చండి. డబ్బులు ఇస్తే వెంటనే నిధులు గొయ్యలు అన్ని కప్పేస్తారు, బ్రిడ్జిలు నిర్మాణం చేస్తారు. ఆ పని కాకుండా మీరు గొయ్యల్లో నిలబడి కూర్చున్నా రోడ్లు బ్రిడ్జిలు అవ్వము. మీరు చేయవలసిన పని ఎన్నికల్లో మీరు చెప్పింది ఒకటే. మేము అధికారంలోకి వస్తే వెంటనే గొయ్యల్ని బ్రిడ్జిల్ని అట్లా నిర్మాణం చేసి శాశ్వతమైన బిఎన్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. కానీ ఈరోజు నేటికి కూడా సంవత్సరాలు దాటుతున్నా కానీ పైసా విడుదల చేయలేదు. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వెంటనే
విజయరామరాజపేట వద్ద ఉన్నటువంటి బ్రిడ్జిని పూర్తి చేయాలని, అలాగే బిఎన్ రోడ్డు ఇది వడ్డాల నుంచి మాడుగులు వెళ్ళేది, అలాగే వడ్డాల నుంచి చోడవరం వెళ్ళేది, వడ్డాల నుంచి అలాగే అనకాపల్లి రోడ్డుని మరమ్మతు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఈరోజు మొక్కలతో నాటి వినియోగమైన కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఎంపీని ఎమ్మెల్యేలు కూడా ఈ హోదా మేము పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర కూడా ఆందోళన చేస్తామని చెప్పి భావిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తే మనం రేణిగుంట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయంలో వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి సభ్యులు భక్తిపూర్వకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేసి భవిష్యత్తులో రక్తదానం, ఆరోగ్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలను క్లబ్ ఆధ్వర్యంలో చేపడతామని సభ్యులు తెలిపారు. భక్తి, సేవా స్ఫూర్తి కలిసిన ఈ వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొని ఐక్యతను ప్రతిబింబించారు. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, गणपति बप्पा। चल नेक्स्ट పట్టణాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మట్టి వినాయకుడును తయారు చేశారు. కళాశాలలోని ముందుగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాలేజ్ మేనేజ్మెంట్ సభ్యులందరూ కూడా పాల్గొని గణేష్ కు పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణను కాపాడుకునేందుకు విగ్రహాలు తయారు చేయడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ పులవర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా పట్టణాల్లోని, గ్రామాల్లోని మట్టి వినాయక విగ్రహాలకే పూజ చేయడం వల్ల పర్యావరణం కాపాడుకోగలుగుతామన్నారు. గోదావరి నదులలో మట్టి విగ్రహాలు కలిపితే ఎటువంటి కాలుష్యం ఉండదని ఆయన తెలిపారు. ఈ పద్ధతి భావితరాలకు కూడా తెలియపరిచేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ కింద కాదు మన గ్రహాలు
ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి గణపతులు మాత్రమే పూజించాలనే నినాదాన్ని పురస్కరించుకుని మన నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఏఎంఎల్ డిపార్ట్మెంటు విద్యార్థులు మరియు స్టాఫ్ అందరూ కలిసి ఈ మట్టి గణపతుల్ని వితరణ చేయాలనే ఒక సదుద్దేశంతో సుమారు ఒక 2000 విగ్రహాలని వారు స్వయంగా తయారు చేసి వాటికి రంగులద్ది వాటిని ప్రజలకి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకం. మరి ఈ గణపతి నిమజ్జనం సమయంలో మనకున్నటువంటి ఈ సహసిద్ధమైనటువంటి నదులు, చెరువులు ఇవన్నీ కలుషితం అయిపోతాయనే ఉద్దేశంతో రకరకాల రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడినటువంటి విగ్రహాలను వాడొద్దని అనేక సంవత్సరాల నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ నినాదాన్ని ఎక్కువగా మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఇందులో మమేకం చేస్తూ మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకునే భాగంగా తీర్చిదిద్దడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ గణేష్ నిమజ్జనం ద్వారా మనకు చేకూరవలసినటువంటి మేలు ఏంటంటే వివిధ రకాలటువంటి పత్రాలు, పుష్పాలు, పళ్ళు తీసుకొచ్చి పూజించడం ద్వారా తద్వారా వచ్చేటువంటి వనమూలికల యొక్క ప్రభావం మనకి చెందాలనేటువంటి సదుద్దేశంతో ఆనాడు ఋషులు ఈ వినాయక చవితి జరుపుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇదే వినాయక మండపాలు ఎక్కువ పెట్టడం అనేది స్వతంత్ర సమర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజున ప్రజలందరినీ ఒక చోట చేర్చడం కోసం ఈ గణేష్ మండపాలు పెట్టడం, ఇరువుగా పూజలు జరిపించడం చేయడం జరిగింది. తద్వారా ప్రజలందరూ కూడా ఒక చోట చేరి వినాయక నిమజ్జనం పూజ సందర్భంగా కూర్చుని ఆ డిస్కషన్లోనే స్వతంత్ర సమరయోధులు ఎలా మనం స్వతంత్రాన్ని సాధించుకోవాలనేటువంటి విషయాలను చర్చించుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలకి అన్నటువంటి ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యతను మనం జరుపుకుంటున్నాం. తద్వారా రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాం. కాబట్టి మనందరం కూడా మట్టి వినాయకులు మాత్రమే పూజించి మరి వివిధ రకాలటువంటి పత్రి మరియు పుష్పాలతో భగవంతుని పూజించి తద్వారా వచ్చేటువంటి మేలుని మనందరం పొందాలని, భావితరాలకి మంచి వాతావరణాన్ని అందించాలని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.